హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్‌కి విజిట్ చేసుంటే ప్లీజ్ వీడియో చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక్క లైక్ మాకు చాలా వాల్యుబుల్ అండి. మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు బిస్కెట్స్ అలాగే చాక్లెట్స్ తెచ్చినామండి పిల్లల కోసం. అది అంతా ప్యాక్ ఓపెన్ చేసి ఒక బాక్స్‌లో వేస్తాను. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారని. ఇలా బాక్స్ ఖాళీ అయిపోయిన వెంటనే ఇలా బాక్స్ ఫుల్గా చేసి పెడతానండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుంటారని. ఈడొచ్చేసి నేను నాస్టాకి దోశ చేస్తున్నాను. దోశ చట్నీ మా బాబుకి చాలా ఇష్టము. మా బాబుకి మాత్రం క్రిస్పీగా కావాలి దోశ ఎప్పుడు చేసినా సరే. మా పాపకు వచ్చేసి కొంచెం మెత్తగా ఉండాలి. ఇది బాబు కోసం చేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా చేస్తున్నాను. స్కూల్కి తీసుకొని పోతాడని. మీలో ఎంతమందికి క్రిస్పీ దోశ అంటే ఇష్టం మా కామెంట్స్లో చెప్పండి. నాకు కూడా క్రిస్పీ దోశ అంటేనే ఇష్టము. మార్నింగ్ టైం మాత్రం ఆడవాళ్ళకి మార్నింగ్ ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. అందరికీ అంతే. ఈ టైంలో అంతా పని అంతా ఫినిష్ చేయాలని ఉంటుంది. స్కూల్ టైం కానివ్వండి, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ టైం కానివ్వండి, ఆ టైంకి మొత్తం పని అంతా ఫినిష్ చేయాలి. ఇంకా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పని ఎక్కువగానే ఉంటుంది. ఇటు చూడండి మా బాబు అంతా చూసుకుంటున్నాడు బుక్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి నేను వాషింగ్ మిషన్కి 2 డేస్కి వన్ టైం నేను బట్టలన్నీ తీస్తానండి. ఇంకా బెడ్షీట్స్, సోఫా సెట్ కవర్స్ అవన్నీ ఇంకొక దినం వేస్తాను. ఒక దినం బట్టలు వేస్తే ఇంకొక దినం ఇవి వేస్తాను అనమాట. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చాలా తొందరగా మాసిపోతాయి మా ఇంట్లో. అంటే సోఫా సెట్ కవర్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, అందుకే నేను డే బై డే వేసేస్తాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, నీట్నెస్ లేకుంటే మళ్ళీ వాళ్ళకి అలర్జీ అని అవి అని ఇవి అని అదొక్క తెలకాయ నొప్పి. దాని బదులు మేము ఇలా నీట్గా పెట్టుకున్నామంటే ఏం భయం ఉండదు. అలాగే పిల్లలకు కూడా బాగుంటుంది. సో నేను ఇలానే చేస్తుంటానండి. ఇక మార్నింగ్ టైం అంటే ఇలాగే హడావుడిగా అయిపోతుంది. అక్కడ వంట పని అంటే, ఇక్కడ వాషింగ్ మిషన్ పని అంటే, వీళ్ళది టిఫిన్ క్యారియర్ ప్యాక్ చేసేది ఉంటుంది. అలాగే అయిపోతుందండి మార్నింగ్ టైము. బాబుకి టైం అయిపోయింది. 8:30కి అంతా స్కూల్లో ఉండాలి. వాళ్ళ డాడీ ఇడిచిపెడతారు. మా బాబు మాత్రం నర్సరీ నుంచి కూడా ఒకసారి కూడా స్కూల్ పోనని చెప్పుడండి. క్రై కూడా చేయడు, డైలీ పోతాడు. ఇటు చూడండి, వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చెట్లకి నీళ్ళు పోసామని వచ్చినాను. పాప మాత్రం ఏడ ఉండదండి, నా చుట్టే తిరుగుతుంటుంది. నా పనిలో అంతా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. హెల్ప్ చేస్తుందో ఇంకా డబల్ పని చేస్తుందో తెలీదు, బట్ నాతోనే ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ వేస్తుంటే వచ్చి పైప్ ఎగ్గేది, నేనేస్తాను ఈ మమ్మీ అనేది అలా చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి పూర్తి వీడియో తీస్తానండి గార్డెనింగ్ది. ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ది కవర్ వాష్ చేసినాను ఎక్స్ట్రా డే, అదంతా సరిగ్గా వేస్తున్నాను. ఇది వచ్చేసి మేము సోఫా సెట్ కొన్నాం కదా, తర్వాత పిల్లలు అలా ఇలా చేస్తున్నారని మళ్ళీ కవర్ తీసుకున్నామండి. ఇది కవర్ వచ్చేసి మాకు 1600 పడిందండి. అంటే క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది. థర్మాకోల్వి చిన్న చిన్న స్టిక్స్ ఇస్తున్నారు. అది పెట్టామంటే పిల్లలు ఎంత ఎగిరినా కూడా క్లాత్ అనేది బయటికి రాదు. సో అదొకటి బెనిఫిట్ అనమాట దీంట్లో. కవర్ వాష్ చేసినాక వేసేది కొంచెం కష్టం లాగానే అనిపిస్తుందండి, ఎందుకంటే కింద ఎలాస్టిక్ లాగా వచ్చింది. సో అది కరెక్ట్గా కూర్చోవాలన్నమాట. కొంచెం 15 మినిట్స్ 10 మినిట్స్ అలా పడుతుంది నాకు వేసేకి. 3 సోఫా సెట్కి కలిపి వేస్తున్నాను. పాప బయట ఆడుకుంటుంది. పాప వచ్చిందంటే ఇంకా లేట్ అయిపోతుంది సోఫా సెట్ చేసేకి, నాకు కవర్ వేసేకి. త్వరగా వేస్తున్నాను. ఫైనల్ లుక్ ఇలా కనపడుతుంది అన్నమాట కవర్ వేసిన తర్వాత. మార్నింగ్ వాషింగ్ మిషన్కి బెడ్షీట్ వేసినాను కదా, అవి ఆరబెడుతున్నాను. మాకి ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉంది బాగా. తంతీలు కట్టేసినాను. ఎండ కూడా బాగానే వస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు, త్వరగా ఆరిపోతాయి అన్నమాట బట్టలు అనేవి. ఈడు వచ్చేసి పాపకి నాస్టా చేపిస్తున్నాను. దోశ ఏమో వద్దనింది, సో కొంచెం ఉప్మా రవ్వ చేసి తినిపిస్తున్నాను.
ఒక్కొక్కసారి అంతే కదా, ఇంట్లో ఏం చేసి ఉంటాం అది వద్దంటారు పిల్లలు. సో కొంచెం ఉప్మా చేసి తినిపిస్తున్నాను. నాష్టా చేసేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా కొంచెం నిద్రపోతుంది పాప. ఈడు వచ్చేసి నేను అన్నం పప్పు అలాగే బెండకాయ చేస్తామని ఉన్నాను లంచ్కి. ఇది చూడండి, ఇది చూపిస్తున్నాను కదా, ఇది హ్యాండిల్ ఇరిగిపోయింది పాత కుక్కర్ది. సో నేను ఇలా యూజ్ చేసుకుంటాను అన్నమాట. ఏమైనా కాయగూరలు వాష్ చేసేకి అలా యూజ్ చేసుకుంటానన్నమాట. బాగానే ఉంది, హ్యాండిల్ ఒకటే పోయింది. ఇది వచ్చేసి మెంతె కూర వేసి పప్పు చేస్తున్నాను. సో అంతా వేసుకుంటున్నాను పప్పు చేసేకి. కరివేపాకు, కొత్తిమీర అంతా. పాపకి సపరేట్ తీస్తాను, కొంచెం స్పైసీ తినదన్నమాట పాప. పాపకి తీసిన తర్వాత కారం అనేది వేసుకుంటాను, యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు పాపకి నిద్ర వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పండుకుంటుంది పాప. ఒక సిస్టర్ వచ్చేసి నాకు ఈ నైఫ్ ఎక్కడ తీసుకున్నారని కామెంట్ చేసినారు. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నానండి. ఎంతో 35 రూపీస్ ఏమో పడింది అంతే. చాలా షార్ప్గా ఉంటుంది. కాయగూరలు బాగా కట్ చేసుకోవచ్చు. చిన్న నైఫే కానీ చాలా షార్ప్గా ఉంటుంది. డిమార్ట్లో తీసుకున్నానండి ఇది. పాప అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుందండి, ఏం చేస్తున్నాను ఏం లేదని. కొంచెం ఆయిల్ వేసుకుంటాను, బయటికి రాలేకున్నట్ల వాటర్ అనేది. మా ఇంట్లో సామాన్ అనేవి చాలా పడతాయండి షింక్లో. ఇది మార్నింగ్ వేనండి, ఖాళీ ఉత్త టిఫిన్ చేసినవి, టీ తాగినవే ఇన్నోట్ పడి ఉంటాయి మా ఇంట్లో. సో అది కూడా వాష్ చేసుకున్నాను. అన్నం పప్పు అయిన తర్వాత ఇక్కడ బెండకాయ చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను, బెండకాయ ఫ్రై అన్నం పప్పులోకి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ లైక్ అనేది మాకు చాలా అవసరం. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.